హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం A to Z బర్త్డే కేక్ని రెడీ చేసుకుందామండి. అది కూడా ఇంట్లో దొరికే వస్తువులతోనే. మా ఊర్లో ఏమీ దొరకవండి కేక్ చేయడానికి అంటారా? సో ఈ వీడియో మీకోసమేనండి. పక్కా పల్లెటూరు వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునే కేక్ రెసిపీ అనమాట. అది కూడా ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా, అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. లాక్డౌన్లో మీ పిల్లల బర్త్డేస్ వస్తే తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. దానికోసం 1 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల పంచదార పొడి, పంచదారని గ్రైండ్ చేయగా వచ్చిన పొడి 2 కప్పులు కొలుచుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పాలు, పెరుగు, పంచదార పొడి ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఒక 5 నిమిషాలు కలిపి అందులో 1/2 కప్పు నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఏదైనా స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అల్యూమినియం పాత్ర ఏదైనా లోతుగా ఉన్నది, ఫ్లాట్గా ఉన్నది తీసుకోవాలి. లేదా మీ దగ్గర కేక్ టిన్ ఉంటే అది తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసి దాని మీద కొద్దిగా మైదా పిండి చల్లుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. అలా స్ప్రెడ్ చేస్తే మనం కేక్ రెడీ అయిన తర్వాత ఈజీగా ఊడొస్తుంది. ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న మిశ్రమం నాని ఉంటుంది కదా, అందులో 2 కప్పుల మైదా పిండి వేయాలి. మైదా పిండిని ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలి. మనం దేంతోనైతే తీసుకున్నామో దాంతోనే అన్నీ కొలుస్తున్నానండి. 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేయాలి. ఇంకా మీరు బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేయక్కర్లేదు. దాన్ని బాగా జల్లించుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేయాలి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. యాలక్కాయల పొడి వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, అంటే ఒకే డైరెక్షన్లో మధ్యకి కట్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఈనో పౌడర్ వేస్తున్నాం అనమాట. ఇది ఏ పచారీ కొట్లోనైనా దొరుకుతుందండి, ఎంత పల్లెటూరులోనైనా ఉంటుంది. సో 1 టీ స్పూన్ ఈనో పౌడర్ వేసి దాని మీద 2 టేబుల్ స్పూన్ల పాలు పోయాలి. అప్పుడు ఈనో పౌడర్ పొంగుతుందనమాట. చూసారు కదా, నురగగా వస్తుంది కదా, ఇది బేకింగ్ పౌడర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. పిండిలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలపాలి. చూసారు కదా, పిండి ఈ విధంగా జారుగా తయారవుతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం కేక్ టిన్లో వేసేసేయాలి. ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్ని పోతాయి అనమాట. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మీద డ్రై ఫ్రూట్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ ఉంటే వేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెద్ద పాత్ర ఏదైనా పొయ్యి మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మనం మూత పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓవెన్ లాగా తయారవుతుంది. ఇది ఖచ్చితంగా చేయాలి. దీన్ని ప్రీ హీట్ అంటారనమాట. అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఒక స్టాండ్ పెట్టుకొని మీరు రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ మధ్యలోకి పెట్టి దాని మీద మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 35 నిమిషాల నుండి 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. చాలా చక్కగా బేక్ అవుతుందండి. మీరు తీసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న పెద్ద పాత్ర తీసుకుంటే బాగుంటుంది అనమాట. అప్పుడు చక్కగా మీ కేక్ అనేది బేక్ అవుతుంది. ఇప్పుడు డెకరేషన్ కోసం ఐసింగ్ షుగర్ అంటారు, అది తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. చిన్న మిక్సీ జార్లో 2 కప్పుల పంచదారని వేసుకోవాలి. అందులో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ కానీ, మైదా పిండి కానీ వేయాలి. బాగా గ్రైండ్ చేయాలి. మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది కేక్ డెకరేషన్లో వాడతారు. ఆ తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంటే మిక్సీ జార్ చల్లగా అవ్వాలన్నమాట. 45 నిమిషాల తర్వాత కేక్ ఉడికిందో లేదో నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. మధ్యలో ఒకసారి చెక్ చేశానండి, అప్పుడు ఇంకా ఉందన్నమాట. అందుకోసం 45 నిమిషాల తర్వాత ఈ విధంగా టూత్పిక్తో చెక్ చేస్తే మీ కేక్ ఉడికిందో లేదో తెలుస్తుంది. టూత్పిక్ ఏమి పిండి అంటుకోకూడదు అనమాట. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా, చాలా ఫ్లఫీగా చాలా బాగా రెడీ అయింది కేక్. దాన్ని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిక్సీ జార్ తీసి అందులో 1 కప్పు పాల మీగడని వేయాలి. ఇక్కడ నేను 2-3 రోజుల పాల మీగడని దాచి ఉంచాను అనమాట. దాన్ని వేస్తున్నాను. పాల మీగడ వేసి బాగా గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా బటర్ లాగా తయారవుతుంది అనమాట. అందులో 1/2 కప్పు ఐసింగ్ షుగర్ మనం రెడీ చేసుకున్నాం కదా ఇందాక, ఐసింగ్ షుగర్ వేసి మీ దగ్గర ఉంటే కొద్దిగా వెనిలా ఎసెన్స్ లేదంటే కొంచెం గ్రీన్ కార్డమం అంటే యాలక్కాయల పొడి వేసి మళ్ళీ బాగా గ్రైండ్ చేయాలి. ఈ గ్రైండ్ చేసేటప్పుడు 2-3 నిమిషాలు గ్రైండ్ చేయాలన్నమాట. కలిపేసి మళ్ళీ గ్రైండ్ చేస్తూ ఉండాలి. అంటే మన దగ్గర విస్కర్ అవేమీ లేవు కాబట్టి అలా గ్రైండ్ చేసి ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిలో 1 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించకుండా ముందుగా కలపాలి.
ఇలా కలిపిన మిశ్రమం పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్దలాగా తయారవుతుంది. మరీ గట్టిగా అయిపోకూడదు అనమాట. ఇలా తయారైనప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి కానీ ఏదైనా గ్లాస్లో కానీ తీసుకొని మూత పెట్టి ఈ మిశ్రమాన్ని కూడా 10 నిమిషాలు డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. మూత ఖచ్చితంగా పెట్టాలి. చూసారు కదా, 10 నిమిషాలు డీప్ ఫ్రీజ్లో పెట్టాను. 10 నిమిషాలు అయిన తర్వాత తయారు చేసుకున్న మైదా పిండిని కూడా ముందు తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి మరలా బాగా గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక ఎయిట్ బాక్స్లో పెట్టుకోవాలి. ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒకవేళ వెంటనే యూస్ చేయాలనుకుంటే అరగంట పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ మిశ్రమాన్ని నేను ఇప్పుడే యూస్ చేస్తాను కాబట్టి. ఆ తర్వాత పంచదార పాకం కావాలి. దానికోసం ఒక చిన్న కప్పు పంచదార, అరకప్పు నీళ్లు వేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకుంటే పంచదార పాకం రెడీ అయిపోతుంది. జస్ట్ కొంచెం గమ్మిగా వస్తే సరిపోతుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మనకి అవసరం అవుతాయి కేక్ కోసం. ఈ లోపుగా మన కేక్ చక్కగా చల్లారిపోతుంది. ఒక కత్తితో ఈ విధంగా చుట్టూ రన్ చేసి బోర్లించినట్టయితే ఈజీగా కేక్ కూడా వచ్చేస్తుంది. చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో. ఇలాగే ఈ కేక్ని తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి డెకరేషన్ చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా అనమాట. ఇలా తయారు చేసుకున్న కేక్ని మనం దారంతో లేదా నైఫ్తో చక్కగా కట్ చేసుకోవాలి. దారంతో కట్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఇక్కడ మా బాబు స్క్వేర్ షేప్ కావాలన్నాడు అనమాట. అందుకోసం నేను సైడ్స్ కట్ చేస్తున్నాను. అంటే నేను తయారు చేసుకున్న కేక్ని ఆ సైడ్స్కి కట్ చేస్తున్నాను. చూడండి చాలా ప్లఫీగా వచ్చింది కదా, చాలా బాగుంటుంది. మీరు ఇలా కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. చూసారు కదా, స్క్వేర్ షేప్లో కట్ చేసి మధ్యలో దారంతో కట్ చేస్తే ఇలా 2 పొరలు వచ్చినాయి. చాలా బాగా తయారైందండి. ఎగ్లెస్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పంచదార సిరప్ని మనం దీని మీద వేసుకోవాలి. ఈ 2 కేక్ పార్ట్స్ మీద పంచదార సిరప్ వేసుకొని ఆ తర్వాత కేక్ డెకరేషన్ క్రీమ్ని బాగా గ్రీస్ చేయాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఇంకొక పార్ట్ కేక్ని పెట్టేసి దాని మీద కూడా డెకరేషన్ క్రీమ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. అంచులకు కూడా బాగా స్ప్రెడ్ చేయాలి. చూసారా, ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. దాన్ని ఖచ్చితంగా మనం 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ చక్కగా రెడీ అయి ఉంటుంది. దీన్ని జస్ట్ డెకరేషన్ కోసమని నా దగ్గర ఇక్కడ జమ్స్ ఉన్నాయి. జమ్స్తో నేను డెకరేట్ చేస్తున్నాను. చూడటానికి బాగుంటుందని చెప్పి. లేదంటే మీరు చాక్లెట్స్తో కానీ ఇంకా మీ దగ్గర ఏవైనా ఉన్న డ్రై ఫ్రూట్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేను జమ్స్ వేసాను అనమాట. కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి చాలా బాగా సెట్ అవుతుంది. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఈ క్రీమ్ని మిక్సీ చేసినప్పుడు చాలా ఎక్కువసేపు చేయాలన్నమాట. అంతేనండి, ఎంతో ఈజీగా మీ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు నెక్స్ట్ డే లేదా తర్వాత తినాలనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వెంటనే తినాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టి కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్, ఎగ్లెస్ కేక్ అనమాట రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.